నాటికి 12 సంవత్సరాలు నిండబోతున్నాయి. గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో ఉన్నది. 50 మంది భక్తులు ఒకసారి బాబావారిని దర్శించుకొని తరించవలసిందిగా ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. 2013లో విగ్రహ ప్రదర్శనలు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఆర్థిక సహాయం అందించారు. ఎంతో సహకారాలతో మరి నేటికి రూపు ట్రాక్లు వచ్చాయి. 12వ సంవత్సరం పుష్కర మహోత్సవం జరపమని చెప్పి ఉన్నారు. ఓం సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపద్బాంధవుడు అయిన శ్రీ షిరిడి సాయినాథుని పుష్కర మహోత్సవ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరు గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరిగింది. అవన్నీ కూడా మీరు వీడియోలో మిస్ కాకుండా చూడండి. నిరంతర కృషివలుడు శ్రీ సాయినాథుని ముద్దు బిడ్డ బోళ్ళ వెంకట సత్యనారాయణ గారి దంపతులచే అత్యంత వైభవపేతంగా 108 మట్టి కలశాలతో ప్రకృతికి విరుద్ధం లేకుండా 108 మట్టి కలశాలతో ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా నిర్వహించాలని ఆయన సంకల్పం. ఆ సంకల్పం ఆ సాయినాథుని ఆశీస్సులతో నెరవేరిందని చెప్పాలి. గ్రామస్తులు అందరి సమక్షంలో కూడా ఈ మట్టి కలశాలు అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తం గ్రామస్తులందరూ కూడా ఒకే చోట చేరి ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారని చెప్పాలి. ఆ మట్టి కలశాలలో పాలు నింపి గ్రామస్తులందరూ కూడా ఆ కలశాలని తీసుకుని ఊరేగింపుగా వెళ్ళి ఈ పుష్కర మహోత్సవాన్ని జరపడం జరిగింది. అదంతా కూడా చాలా కనుల వైభవంగా జరిగిందనే చెప్పాలి. మీరందరూ కూడా ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోనైతే మిస్ కాకుండా చూడండి. ఇలాంటి పుష్కర మహోత్సవం ఇలా మట్టి కలశాలతో చేయడం అనేది ఇంతవరకు అయితే మీరు ఎవరు ఎప్పుడు చూసి ఉండరు. అత్యంత వైభవపేతంగా బోళ్ళ వెంకట సత్యనారాయణ దంపతుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా చాలా అదృష్టం అనే చెప్పాలి. ఆయన కుమార్తెలు కూడా విదేశాల్లో ఉండడం, వాళ్ళు కూడా రావడం ఆయనకి చాలా ఆనందంగా అయితే అనిపించింది. గ్రామస్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా చెప్పాలి. ఊరేగింపుగా అయితే అందరూ బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది అంటే దానికి కారణం బోళ్ళ సత్యనారాయణ గారనే చెప్పాలి. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా కానీ పట్టుదలతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాగానే లైటింగ్ ఎండ వస్తుంది కదా. కాదు వాట్సాప్ లైన్ కాలమని చెప్పాలి. వచ్చేసి నేను పడిపోవాలి ముందుకు వచ్చి అది నువ్వు కరెక్ట్ మాట మాట్లాడావు. చెప్పండి.
పర్లేదు ఎంతమంది బాగానే పడతారు. నవ్వుతూ ఉండాలి, ఏడుపుతూ ఉంటున్నారు. కెమెరాలు తెస్తాం కానీ లైన్ ఉండమన్నా